హాయ్ అండి. వెల్కమ్ టు ఋతుప్రభ అండి. మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ అందరికీ చెప్పాలనే విషయం ఏంటంటే, రోజు అయితే నేను ఖచ్చితంగా ఏదో ఒక రెసిపీ అయితే చేస్తూనే ఉన్నాను. అంటే స్కూల్ స్టార్ట్ అయిన కాడ నుండి చేస్తున్నా. అంతకుముందైతే చేయలేదు. మామూలుగా టిఫిన్స్ చేసేదాన్ని. ఇక ఇప్పుడైతే పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారు కదా, పిల్లలు ఇష్టంగా తినాలని వాళ్ళ కోసం అయితే రోజు ఏదో ఒక రైస్ చేస్తున్నా. అయితే ఈరోజైతే క్యారెట్ రైస్ చేస్తున్నాను. అబ్బా, క్యారెట్ రైస్ కర్రీ టైప్లో చేసి అన్నం అల్ల వేసి కలిపేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎట్లా చేస్తాను ఏంటి అన్నది ఫుల్ వీడియో ఈ వీడియోలోనైతే చూడండి. నేను ఏం చేశాను అవన్నీ మీకైతే తెలుస్తూ ఉంటుంది. ఇక ఈరోజు నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే, మనం ఎప్పుడైనా మన జీవితంలో ఒక గొప్ప విషయం మనం సాధించామా అంటే అది ఏంటి అన్నది కూడా మనం జీవితంలో గుర్తు తెచ్చుకోవాలి. మనం ఫ్యూచర్లో ఎట్లున్నాం, ఫస్ట్లో మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాం, గత కాలంలో మనం ఎలా ఉన్నాము, ఈ కాలంలో మనం ఎలా ఉన్నాం, మన జీవితంలో ఎలా ఉంది, అవన్నీ మనం అయితే గుర్తు తెచ్చుకోవాలండి. మనం ఒక పొజిషన్కి వచ్చామని మనం ఒకప్పుడు ఎలా ఉన్నామో ఆ స్థితి అస్సలు మర్చిపోకూడదు. మనం ఎప్పుడు ఫస్ట్ మన స్టార్టింగ్ జీవితం ఎలా ఉందో అది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. నా జీవితంలో నేను చెప్పాలంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాకైతే చిన్నప్పటి నుండి కూడా మా డాడీ చనిపోయినప్పుడైతే అప్పుడు నాకు 8 ఇయర్స్ ఉంటాయండి. అప్పుడు చనిపోయిండు. నాకు ఊహ కూడా అంత తెలియదు. ఆ టైంలో చనిపోయితే చాలా అంటే చాలా బాధపడ్డాను నేను. అంటే మాకు ఊహ తెలియదు ఇంకా. ఆ టైంలో చనిపోవటం వల్ల మా అమ్మ బరువు బాధ్యతలు మొత్తం మీదేసుకొని ఒక తల్లి తండ్రి మొత్తం అమ్మే అయ్యి మంచిగా మమ్మల్ని ప్రతి విషయంలో చూసుకుందండి. నిజంగా అమ్మకి ఎంత ఓపిక ఉంటుందో ఇప్పుడు నేను అమ్మ స్థానానికి వస్తే నాకు ఆ ఓపిక అది అన్నది తెలుస్తుంది. ఒకప్పుడు మా అమ్మ ఒక పని చెప్పితే మా అమ్మ ఈ పని చెయ్యి, ఇట్లా చదువుకో, ఎట్లుండు, నా స్కూల్లో ఎట్లుండాలి అవన్నీ చెప్తుంటే ఇసుక్కునేదాన్ని. నువ్వు చెప్పేది ఏంది, అరకో అది ఇదని అరిసేదాన్ని నేను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నేను కూడా ఒక అమ్మ పొజిషన్కి వచ్చాను కదా, నా బిడ్డలకి చెప్పేటప్పుడు ఒకప్పుడు మా అమ్మ చెబితే నేను పట్టించుకోలేదు కదా, ఇప్పుడు నేను కూడా ఇట్లా అరవాల్సి వస్తుంది. మా అమ్మ అప్పుడు ఎంత బాధపడ్డదో ఇప్పుడు నేను బాధపడుతున్నాను అన్న ఆలోచన అయితే ఒక టయానికి వస్తే మనకి మన జీవితంలో ఒకప్పుడు ఎట్లా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామో, ఈ స్థితి ఏంది అప్పుడు స్థితి ఏంది అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నాకైతే నిజంగా మా పిల్లలతో ఇప్పుడు గడుపుతుంటే నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాను, వాళ్ళని ఎలా చూసుకున్నాను, వాళ్ళని నేను ఎంత బాధ పెట్టి ఉంచానో ఇప్పుడు గుర్తొస్తాను. నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది కూడా. ఒకప్పుడు ఒక అమ్మ స్థానంలో లేనప్పుడు నాకు అట్లా తెలియపోయేది. ఇప్పుడు అమ్మ స్థానానికి వచ్చిన తర్వాత అమ్మ విలువ ఏంది, అమ్మ మనల్ని ఎంత నమ్మకంగా ఎంత ప్రేమగా మనకి ఎంత ఒక కష్టం రాకోకుండా, ఒక బాధ రాకోకుండా, ప్రతి విషయంలో చిన్న ముళ్ళు గుచ్చుకున్న బాధపడే అమ్మ ఇప్పుడు నాకు నా 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 ఫ్యూచర్ నాకు చూపిస్తుంది. ఇలా ఉండాలి అమ్మ విషయంలోని అన్నదైతే ఇప్పుడు అర్థమవుతుంది. ఒకప్పుడు నేను మా అమ్మ ఎట్లుండి చూసుకునేదో ఇప్పుడు నేను ఈ టైంలోనే మా అమ్మని నేను అలా చూసుకోవాలి అని అయితే ఎప్పుడూ అనుకుంటాను. ఒక కష్టం రాకోకుండా మా అమ్మని నేను చూసుకోవాలి, మా అమ్మని ఇలా చూసుకోవాలి అనేది ఎప్పుడూ అనుకుంటాను. నాకు పెళ్ళయ్యే కొత్తలో కూడా మా బావ నన్ను చూడటానికి వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా చెప్పేసా, మా అమ్మని, మా డాడీ లేడు కదా, మా అమ్మని మా అన్నయ్య ఎట్లా తాగుతూ ఉంటాడు, సరిగా పట్టించుకోడు, మనమన్నా మంచిగా చూసుకోవాలి, మనమన్నా పట్టించుకోవాలి, ప్రతి విషయంలోనూ ఆమెకి మనం చూసుకోవాలి అని నేను అట్లా చెప్పేదాన్ని. కానీ నా విషయంలో మా బావ ఎప్పుడైనా నేను ఒక మాట అన్నానంటే ఖచ్చితంగా సరే నేను చేస్తాను, నేను చూసుకుంటాను, డైరెక్ట్గా నాకు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇప్పుడు వరకు కూడా ప్రతి విషయంలో మా అమ్మకు చూసుకుంటూ వస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా కానీ అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అవన్నీ మా బావకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ. బాగా మంచిగా ఏ టైంలో ఎలా ఉండాలి, అత్తయ్యని ఎలా చూసుకోవాలి, బావని ఎలా చూసుకోవాలి అవన్నీ తెలుసు. అలానే చూసుకుంటాడు. నాకు కూడా బాధ పెట్టే విషయం అయితే చెయ్యడు. నన్ను ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. నాకైతే ఒకప్పుడు నేను మా నాన్న లేనని నేను ఎంత బాధపడ్డానో ఇప్పుడు
మా బావ విషయంలోని మా నాన్న ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా చూసుకునేదేమో ఇప్పుడు నన్ను ఆ స్థితిలో నన్ను ఇలా అయితే మా బావ అయితే నన్ను చూసుకుంటుండు అన్న ధైర్యం అయితే నాకుంది. ఈరోజైతే చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఒకప్పుడు స్థితి మనం అస్సలు మర్చిపోకూడదు. ఒకప్పుడు నా విషయంలోనైనా మా అన్నయ్య విషయంలోనైనా మా అమ్మ అయితే నిజంగా చాలా ఎన్నో కష్టాలు పడ్డదండి. నిజంగా చాలా కష్టపడ్డది. మా నాన్న ఉన్నప్పుడు కూడా ఊరికే అమ్మను కొట్టటము, ఊరికే తిట్టటము అట్లా చేసేదంట. ఉన్నప్పుడు మా అమ్మకి అప్పుడు కష్టపడ్డది, ఇప్పుడు కష్టపడ్డది. కాకపోతే తల్లిదండ్రి ఇద్దరు మంచిగా సమానంగా ఉంటేనే మనకి ఒక ధైర్యం అని ఉంటుంది. కానీ నాకైతే నాన్న లేడే మా పిల్లల్ని చూడటానికి. ఒక తాత ఉంటే ప్రతి విషయంలో చూసుకుంటాడు కదా, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేది. అమ్మమ్మ తాతయ్య ఇద్దరు ఉండి చూసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఎప్పుడైనా మనకి జీవితాంతం మన తల్లిదండ్రి ఉన్నంతసేపే మనం తల్లిగారి ఇంటికి వెళ్తామండి. తర్వాత మనం తల్లిగారి ఇంటికి వెళ్ళటానికి కూడా మనసు ఒప్పదు, మనం వెళ్ళలేము కూడా, ఆ ధైర్యం కూడా ఉండదు. ఎప్పుడైనా మన తల్లిదండ్రి ఉన్నప్పుడు మనం సంతోషంగా హ్యాపీగా ఉండేలాగా మీరందరూ చూసుకోండి. నేను చెప్పే విషయం ఏంటంటే, మా అమ్మ వాళ్ళ తల్లిదండ్రిని మనం ఎలా చూసుకోవాలంటే, వాళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళు చిన్నపిల్లల ద్రోహం పడిద్ది. ఆ టైంలో కూడా మనం మన బిడ్డల్లాగా వాళ్ళని చూసుకోవాలి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, వాళ్ళకి కష్టం ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, అనాథ ఆశ్రమంలో చేస్తున్నారు. జాబులు ఉండి మాకు పనులు చేసుకోవటానికి ఇబ్బంది అవుతుంది అని అనాథ ఆశ్రమంలో వేయటము, పని మనుషులను పెట్టడం అట్లా చూస్తాం. మన కన్న తల్లిదండ్రులు మనం చూసుకోలేక పని మనుషులను పెట్టి చేపిస్తూ ఉంటారండి. ఎందుకు మనం మనల్ని ఇంత వాళ్ళు చేశారంటే వాళ్ళు మంచిగా ఉండి వాళ్ళు కష్టపడితేనే కదా మనం ఇంత వాళ్ళం అయిపోయాము. మన పెళ్ళిళ్ళు అయినా మన పిల్లలు పుట్టినప్పుడైనా ప్రతి విషయంలో వాళ్ళే కదా మనల్ని చూసుకునేది. అప్పుడు మనం కూడా మన తల్లిదండ్రులకి ఎంత గౌరవం ఇవ్వాలి, ఎంత మర్యాదగా మనం చూసుకోవాలండి. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మన తల్లిదండ్రులైనా అత్త మామలైనా మంచిగా చూసుకోండి. మన తల్లిదండ్రులని మనం మంచిగా చూసుకోండి. అత్త మామను కూడా మనం ఒక కోడలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే వాళ్ళను కూడా అంతే ప్రేమగా చూసుకునేలాగైతే చూడండి. ఈ విషయంలో ఎప్పుడైనా మనం ఒక మాట అయితే అనిపించుకోవద్దు. మనం ఎలా చూసుకుంటున్నాం ఏంటి అన్నదైతే ఆలోచించుకోండి. ఒక అత్తగారు మన ఇంటికి వచ్చిందంటే కిరాయికి ఉంటారు వాళ్ళు, అంటే కొడుకు కోడలు కిరాయికి ఉన్నప్పుడు అత్త వాళ్ళ ఇంటికి వచ్చిందంటే అసలు కోడలైతే నిజంగా నా కళ్ళారా నేను చూస్తున్నాను. నాకు తెలుసు ఎవరో, వాళ్ళ పేర్లు అయితే చెప్పను కానీ ఎందుకండి అంత దారుణంగా చూస్తారు. అమ్మో వాళ్ళు మాట్లాడతారు, తినటానికి వచ్చినవా, నువ్వు ఒక రూపాయి తేలేదు, పెట్టలేదు, చేయలేదు, నీకు వచ్చే డబ్బులు ఎట్లా నువ్వే ఖర్చు పెట్టుకుంటున్నావు, మాకు ఇవ్వట్లేదు అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు ఒక పింఛన్ వచ్చిందనుకో, ఒక 2 ఏళ్ళు వచ్చినాయి అనుకో, ఆ 2 ఏళ్ళు పెట్టి వాళ్ళు ఫుడ్స్ అలాంటివి కొనుక్కోవచ్చు కదా. ఎందుకు మనం వచ్చే డబ్బుల గురించి మనం ఎందుకు ఆలోచించాలి అని నాకు బాధ అనిపిస్తుంది. చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. నాకు అల్లారు చూస్తున్నా, కనీసం టిఫిన్స్ కూడా చేసి పెట్టలేకపోతున్నా. ఎందుకు ఉండాలి అసలు? ఆమె కూడా ఒక తల్లిలాగే అనుకొని చూసుకోవచ్చు కదా. ఊకే నా కాడికి వచ్చి అంటది, అమ్మ నువ్వైతే మీ అత్తయ్యని ఎంత బాగా చూసుకుంటావో, నాకు అలాంటి కోడలు రాలేకపోయింది, నా కొడుకు కూడా చూడలేకపోతుండు ఆమెకు భయపడి అని అట్లా చెబుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు మనం ఎప్పుడైనా మన తల్లిదండ్రిని ఎప్పుడు బాధ పెట్టేలాగా అసలు చూడకూడదండి. మనకు భార్య వచ్చిందిగా, భార్యను చూసుకోకపోతే నన్ను చూడదేమో అనేది అనుకోబాకండి. మీరు మంచిగా చూసుకుని ఒక తల్లిలాగా మీరు చూసుకొని వాళ్ళని చూసుకుంటే వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. భార్య భర్తలు ఇద్దరు మంచిగా హ్యాపీగా కుటుంబంతో కలిసి ఉంటారు. మనం చూసే విధానంలో బట్టి మన భర్త కూడా మనకి మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మనం చూడకపోతే వాళ్ళకి బాధ, వాళ్ళు ఒక కన్న తల్లే కదా, వాళ్ళకి ఒక బాధ ఉంటుంది కదా. అట్లా మనం బాధ పెట్టేలాగా ఉండకూడదు, మనం కూడా చూసుకునేలాగే ఉండాలి. నేనైతే ఈరోజు సొరకాయ చట్నీ చేస్తున్నాను. పెసరట్లో సొరకాయ చట్నీ చేశాను, ఇటు క్యారెట్ రైస్ చేశాను. అసలు ఎంత
హడావుడు మార్నింగు. మళ్ళీ బావ అయితే ఈరోజు ఊరు పనికి వెళ్తుండు. బావకి కూడా అన్నం అయితే వండాలి, కర్రీ కూడా చేయాలి. ఇక దెబ్బ ఒకదానమ్మటి ఒకటైతే చేస్తున్నా. ఇటు పాలు కాబట్టి అటు సైడ్ అన్నం వండేసి మళ్ళీ చట్నీ చేసి పెసరట్టు చేసి పిల్లలకేమో టైం అవుతుంది, పిల్లలకి పెట్టి ప్రతి విషయం కూడా ఇట్లా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక ముందైతే అన్నం అయితే ఆరబెట్టాను, అన్నం అయితే ఆరింది. తర్వాత మా పెద్దోడికి అయితే ముందు బస్సు వస్తుంది, టైం అవుతుందని స్పీడ్గా అయితే పెద్దోడికి అయితే కట్టేస్తున్నాను. వాళ్ళిద్దరికి చిన్నగా కడదామని అయితే ఇటు దోషాలు చూసుకుంటూ అటు అయితే క్యారేజీ కడుతున్నాను. ఇక ఆడవాళ్ళ జీవితంలోని ఎప్పుడైనా వంటకు పరిమితం అయిపోతాం. ఎంత చదువుకున్నా ఎంత జాబ్ చేసినా ఖచ్చితంగా మనం వంట చేయండి తప్పదండి. ఖచ్చితంగా మన కుటుంబాన్ని మన పిల్లల్ని చూసుకునేది మనమే. మనం మంచి కరెక్ట్గా ఉండి మన పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు కూడా మంచిగా బలంగా దృఢంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడైతే ఇక నేను క్యారెట్ ఫ్రై చేశాను కదా, దాంట్లో బీరకాయ చట్నీ అయితే చేసి పెట్టాను. బీరకాయ చట్నీ అయితే నిజంగా అసలు చాలా అంటే చాలా బాగుంది. మంచిగా మగ్గబెట్టి చాలా టేస్ట్గా ఎంత బాగుందో చూస్తుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. నేను ఈరోజు మొత్తం నిజంగా అదే తిన్నానండి. ఒక్కసారి చేసి చూడండి, మీకు కూడా అర్థమైద్ది ఎట్లా చేసుకోవాలో ప్రాసెస్ అయితే. ఇప్పుడు నేనైతే చేసి చూపించాను కదా, అలా చేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది. ఇలా అయితే చేసుకోండి. ఇక్కడైతే ఇక క్యారేజీ అయితే కట్టేసాను. మా చిన్నోడికి క్యారేజీ కడుతున్నాను, మళ్ళీ నడిపోడికి ఇద్దరికి కలిపే కడతాను. నేనేమో ఒక్కొక్కరికి చేసే చూపిస్తాను కానీ ముగ్గురికి కడతా, ముగ్గురికి స్నాక్స్ పెడతా, అన్నీ చేస్తా. కానీ నా టయాన్ని బట్టి ఒకళ్ళు ఏది కడుతున్నానో అది అయితే చూపిస్తాను కానీ అందరికీ సమానంగా కడతాను. కానీ ఇక్కడ నాకు కుదరక అట్లా చూపిస్తూ ఉంటాను. మా చిన్నోడికి అయితే టిఫిన్ అయితే పెట్టించాను, తినట్లేదు తను, లేట్ అవుతుందని. ఇక నేను మళ్ళీ వచ్చి నేనే తినిపిస్తున్నాను. పెసరట్టు చేశాను, నేను తింటా అంటుండు కానీ ఒకసారి తింటున్నా ఒకసారి దవ్వకని తినట్లేదు. ఇప్పుడు నేను వచ్చి కూర్చోంలోనే అక్కడ నోట్లో పెట్టేసుకుండు. అందుకే నేనే తినిపిద్దామని అయితే దగ్గరికి అయితే వచ్చాను, దవ తినిపిద్దామని. లేట్ అవుతుంది కదా పిల్లలకైతే 8:20కే వీళ్ళకి స్కూల్ స్టార్టు. మా ఖుషీకేమో 7:20కి. 7:20కి బస్సు ఎక్కాల్సిందే. బస్సు ఎక్కితే 8 కల్లా అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ మధ్యనైతే అసలు నిజంగా ఇప్పుడు క్లాస్ పెరిగింది, 4th క్లాస్ కదా, ఎక్కువ బుక్స్ ఎక్కువ ఉన్నాయి. అసలు బాగా పైకి ఎక్కి దిగటం వల్ల కాళ్ళు నొస్తున్నాయి, బాగా బాధపడుతుండు. మళ్ళీ రాంగలోనే స్నానం చేస్తాడు, హోంవర్కులు చేసుకొని మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి అక్కడ కూడా హోంవర్కులు చేసుకుంటాడు. చేతులు నొస్తున్నాయి మమ్మీ, చేతగా అట్లా మమ్మీ అని చాలా బాధపడుతుండు. అసలు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఇక్కడైతే స్పీడ్గా అయితే నేనేమో తినిపిస్తున్నా. మా చిన్నోడేమో కొంచెం లేట్ చేస్తూ ఉంటాడు. కొద్దిగా అమ్మ పూచి, అమ్మకి ఎక్కువ ప్రేమగా ఉంటాడు, అమ్మతోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఇక్కడైతే మా బావ ఏదో మాట అనేసరికి నవ్వుతూ ఉన్నాను. మాకెళ్ళి అటుకులు మరమరాలు ఇవన్నీ అయితే వచ్చాయి. ఇక నేనైతే ఇవి అయితే తీసుకుంటాను, జొన్న అటుకులు అయితే తీసుకుంటున్నాను. అటుకులు చిప్సులు ఇవి 3 రకాలు అయితే తీసుకున్నాను. ఆ 3 రకాల్లోని పిల్లలకైతే ఒక 2 రకాలైతే వాళ్ళకి వేయించి పెడదామని తీసుకున్నాను. ఈ అటుకులు ఇప్పుడు చూపించే అటుకులేమో వాళ్ళకి అందరూ టిఫిన్ లాగా చేస్తున్నారు, అంటే నీళ్ళల్లో వేసి టిఫిన్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు చేయలే కానీ ఇప్పుడైతే చేద్దామని అయితే తీసుకున్నాను. నేను చేసిన నాడు ఖచ్చితంగా వీడియో తీసి అయితే చూపిస్తాను. ప్రతి ఒక్కటి ఉన్నాయి, ఇంటి ముందుకు వచ్చినాయి. మా బావేమో తీసుకోవాకులే వద్దులే డబ్బులు లేవండు పొద్దున, సరేలే అని నేనే కొద్దిగా కష్టమైనా కానీ నేనే తీసుకున్నాను. తీసుకొని అయితే ఇచ్చాను. బావ అన్నగా ఎందుకు తీసుకున్నామని గద్దించిన, ఇక పిల్లలకు కావాలి కదా ఇంటి ముందుకు వచ్చినప్పుడే తీసుకున్నాలంటే మళ్ళీ అర్థం చేసుకుండు. ఇక ఇవన్నీ అయితే నా చేయికి అయితే మచ్చ చూస్తున్నారు కదండి, ఆ మచ్చ అయితే నాకు మొన్నైతే కాలింది. అది పెద్దగా అయింది, అసలు తొందరగా కూడా తగ్గలేదు, టైం పడుతుంది. ఇక ఈ మచ్చ ఎట్లుండిద్దో తగ్గిద్దో మరి ఇక తెలియదు. ఇవే 3 రకాలు అయితే తీసుకున్నాను కదా, ఆ 3 రకాలు ఒకసారి అయితే చెక్ చేస్తున్నా ఎట్లున్నాయి ఏంటి అన్నవి అయితే ఇక్కడికైతే వచ్చి చూస్తున్నాను. మీరందరూ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలానే మనకి యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్ కూడా క్లిక్ చేయండి, అస్సలు మర్చిపోబాకండి. నేనైతే ఎట్లా కష్టపడుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. ఏదో ఒక రోజు ఫలితం వచ్చింది. యూట్యూబ్ ఫ్యామిలీ నాకు అంతా సపోర్ట్ చేస్తారు. ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఫ్యామిలీ మీరే నా ఫ్యామిలీ అండి. మీరు పెట్టే కామెంటే నాకు పక్క నుండి నాకు సపోర్ట్ చేసినట్లు అనిపించింది. ఆ కామెంట్ వల్ల నాకు ఎంతో బూస్టింగ్ వచ్చిందండి, నిజం చెప్తున్నాను. ఒక కామెంట్ చేయటం వల్ల చాలా బూస్టింగ్ వచ్చింది, హ్యాపీగా అనిపించింది నాకు.
ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే అయిపోయినాయి. తీసి చూస్తున్నా ఎట్లున్నాయి అన్నీ, చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి, తిని కూడా చూశాను. అలానే పక్కన అమ్మమ్మకి వస్తే అమ్మమ్మ కూడా, అమ్మ నాకు కూడా ఒక 50 రూపీస్ ఇగుని అంటే, సరేలే అమ్మ డబ్బులు ఇస్తా అంది. వద్దులే నేను ఉత్తగానే ఇత్తలే, తీసుకో నేను ఇస్తలే డబ్బులు అని కొనిచ్చిన. ఆ అమ్మమ్మకి కొనిచ్చి నేను కూడా 3 ప్యాకెట్లు, మొత్తం 4 ప్యాకెట్లు అయితే తీసుకొని అమ్మమ్మకి ఒక ప్యాకెట్ ఇచ్చి 3 ప్యాకెట్లు మేము ఉంచుకున్నాం. నాకు ఎప్పుడైనా ముసలోళ్ళు ఎవరైనా పడితే వాళ్ళని అసలు చూసుకోవాలి అని అయితే ఆశ ఉంటుంది.